కనుకనే మనం పరిగెత్తుకుంటూ వెళ్ళగలుగుతున్నాం. వాసు చెప్పినట్లు మేమందరం మిసైల్స్ అమ్మా. బాబు గారు లాంటి పెద్దవారు మాకు జీపీఎస్, అంటే సరైన దారిలో వెళ్తున్నామా లేదా. సీనియర్లు జూనియర్ని సమానంగా గౌరవిస్తా, కానీ పనిచేసిన వాళ్ళనే నేను ప్రోత్సహిస్తా. చాలామంది కార్యకర్తలు పాదయాత్రలో నన్ను కలిసినప్పుడు అడిగారు, పనిచేసే వాళ్ళకి పని చేయని వాళ్ళకి తేడా ఏంటి సార్ అన్నారు. మీరు ఫోటోలు ఎక్కువ దిగితే ప్రాధాన్యత ఇస్తాను, మీరు ఇస్తారు కదా అని అన్నారు. అప్పుడు వాళ్ళు చెప్పా, అందుకే ఒక యాప్ తీసుకొచ్చా. ఎవరు పని చేశారు ఎవరు పని చేయలేదో బటన్ నొక్కితే తెలుసుకునే విధానం తీసుకొచ్చా. ఓటీపీ ఏంటి తలుపుతుంది చెల్లమ్మ వెనకాల. కరెక్టే సార్, ఇవన్నీ ఎందుకు పెట్టినారు. ఎవరు పని చేశారు ఎవరు పని చేయలేదో ఈరోజు మేము తెలుసుకోగలుగుతున్నాం. ఉత్తమ కార్యకర్తలుగా గుర్తించాం. కొంతమందికి 3 అవార్డులు వచ్చిన వారు ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తించి నామినేటెడ్ పదవుల్లో కానీ పార్టీ పదవుల్లో కానీ రాబోయే రోజుల్లో పార్టీలో పైకి తీసుకెళ్లే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం నేను హామీ ఇస్తున్నా. అబద్ధం తీయగా ఉంటుంది, కానీ నిజం కొంచెం చేదుగా ఉంటుంది. నేను నిజం చెప్పేవాడిని, ఉంది ఉన్నట్టుగా చెప్తా. ఇక్కడ కార్యకర్తలు అందరూ తెలుసుకుని ఉంటారు. ఇప్పటికీ మనసులో నేనేం దాచుకోను, ఎందుకంటే మనందరం ఒక పెద్ద కుటుంబం, కలిసికట్టుగా నడవాల్సిన కుటుంబం. సో నా మనసులో ఏమున్నా పలికేది ప్రేమగా పలుకుతా, కోపం వస్తే అంతే ఘాటుగా చెప్తాను. మన మంచి కోసం, పార్టీ భవిత కోసం. ఈ భూమిపైన మనందరం శాశ్వతం కాదు, మీ లోకేష్ కూడా శాశ్వతం కాదు. కానీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ శాశ్వతం. నిన్న మొన్న కొంతమందితో మాట్లాడుతున్నా, వాళ్ళందరూ చెప్పా, అన్నగారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ చాలామంది అన్నారు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామన్నారు, తెలుగుదేశం పార్టీ ఉండదన్నారు. కొంతమంది పార్టీ వీడి వెళ్ళినప్పుడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, కానీ కార్యకర్తలే చూపించారు తెలుగుదేశం పార్టీ అనేది రాబోయే 10 కాదు కదా 100 సంవత్సరాలు ఈ భూమిపైన ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటాం శాశ్వతం. మనందరం చూసాం, ఒక పద్ధతి ప్రకారం మనం పనిచేసుకుంటూ వెళ్తున్నాం. కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా, ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? అరే ఇట్లా నీ ముందర చాలామంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప, 2 రప్పరప్ప మేము మిగుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలనే, ఇంకొన్నాయి చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం, ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను, ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు. ఎవరైనా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్. అందుకే నేను రాసుకున్నా, అందుకే నేను పెట్టుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. ఇక్కడున్న కార్యకర్తలందరం మనం చేయాల్సిన పనులు మనం చేయాలి, అది మనం మర్చిపోకూడదు. లోకేష్కి ఏముంది, బాబు గారు చెప్తే పని అయిపోతుందని. కానీ తెలుగుదేశం పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చి నేను పోరాడా. నేను అనేక సార్లు చెప్పా, సైకోతో నేను ఎంత పోరాడానో 3 రెట్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో నేను పోరాడా. ఒక పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి పోరాడా. అందరూ పాలిట్ బ్యూరోలో ఉన్న పెద్దవారందరూ అన్నారు, అన్న ఎన్టీఆర్ గారు ఏకంగా జిల్లా పార్టీ అధ్యక్షులు పెట్టారు కదా, ఇది మార్చితే కరెక్ట్ కాదు కదా అన్నారు. నేను కాలం మారింది,
రాజకీయంగా అవసరాలు మారినాయి. మారిన కాలానికి మనం కూడా మారాలని కోరా.